ధన్యవాదాలు సార్. 14 రాష్ట్రాల మీరు మొత్తానికి దేశ బీజేపీ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి మీరే కదా, నేషనల్ ప్రెసిడెంట్ ఎన్నికకి. ఇప్పుడు 14 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా 10 రాష్ట్రాలు, అంటే దాదాపు 24 రాష్ట్రాలు కంప్లీట్ అవుతాయి, అంతేనా సార్? రేపటితో దాదాపు ఇప్పటికీ 8 రాష్ట్రాలు పూర్తయినాయి. రేపు ఎల్లుండికి ఇంకా 2-3 రాష్ట్రాలు పూర్తయితాయి. 26 రాష్ట్రాలు అయిపోతుంది. మొత్తం దేశంలో సంస్థాగతంగా బీజేపీ 37 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. 30 అంటే 29 ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాల అన్ని కలిపి 37. ఓకే. ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, 14 కోట్ల సభ్యత్వము. ఈ పార్టీకి పోలింగ్ బూత్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ బాధ్యత అంతా కూడా నాకు అప్పచెప్పడం అంటే ఒక కార్యకర్తకు అది నిజంగా నేను గర్వపడుతున్నాను. కార్యకర్తలకు ఇచ్చినటువంటి గౌరవము ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తిగా ఇంత బాధ్యత నిర్వర్తించడము, మోదీ గారు మరి నడ్డా గారు విశ్వాసంతో ఇచ్చిన కార్యక్రమం సజావుగా మొదటి విడత పూర్తయింది. అంతకుముందు 14 రాష్ట్రాలు అయిపోయినాయి. మధ్యలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అవంతరాలు, తర్వాత ఈ మధ్యలో ఎన్నికలు ఢిల్లీ, అవి పూర్తయిన తర్వాత 2వ విడత మళ్ళీ 12 రాష్ట్రాలకు పూర్తిగా అర్హత లభించింది. అందులో 10 రాష్ట్రాలు పూర్తవుతున్నాయి. ఇంకా కొన్ని పెద్ద రాష్ట్రాలు మిగిలినాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు. అది అయిన తర్వాత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక కూడా పూర్తయిపోతుంది. గొప్పగా చెప్పేది ఏంటంటే ఇంత వ్యవస్థీకరంగా ఏ పార్టీలో ఎన్నికలు ఇంత అంతర్గత ప్రజాస్వామ్యంగా జరిగే ఆస్కారం లేదు. 14 కోట్ల సభ్యత్వంతో 10 లక్షల పోలింగ్ బూతులు ఉంటే దేశంలో ఈ పార్టీకి దాదాపు 8 లక్షల పోలింగ్ కమిటీలు వేసాము. దాదాపు 18,000 మండల కమిటీల్లో 15,000 మండల కమిటీలు అయిపోయినాయి. 1000 పై చిలుకు జిల్లాలో దాదాపు 900 పైన జిల్లా కమిటీలు వేసాం. 37 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు పూర్తయితాయి. ఇవాళతో 8 రాష్ట్రాలు కూడా పూర్తయిపోతాయి. నిజంగా ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత అంతర్గత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పార్టీ నియమాల మేరకు ఈ ఎన్నికలు జరపడం అనేది అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అంటే సార్ అంటే ఒకటి, ఇప్పుడు నామినేషన్ అంటే ఇప్పుడు హైకమాండ్ ఎవరు చెప్తే వాళ్ళు ఇస్తున్నారు. ఎట్లా అంతర్గత ప్రజాస్వామ్యం? వాళ్ళ రాజా సింగ్ నామినేషన్ వేయబోతే నన్ను అడ్డుకున్నారని చెప్తున్నారు ఆయన. అది దానికి రాష్ట్ర ఎన్నికల అధికారిగా మరి ఆమె ఎవరైతే శోభా కరంజల్ అవన్నీ చూస్తారు. ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోరు. నేను ఆ అంశాల జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే నేను ఎన్నికల అధికారిగా. ఇవన్నీ కూడా అంతకుముందే ఈ పోలింగ్ బూత్ కమిటీలు అయినప్పుడు, మండల కమిటీలు అయినప్పుడు, జిల్లా కమిటీలు అయినప్పుడు ఇవన్నీ కూడా వారు వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకుంటారు, వారితో అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ మేరకే ఈ యొక్క 3 రోజుల ఎన్నికల ప్రక్రియ, ఒకరోజు నోటిఫికేషన్, 2వ రోజు నామినేషన్, 3వ రోజు అధ్యక్షులు. అంటే ఎవరు నామినేషన్ వేయాలన్నది జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది కదా. అట్లా డిసైడ్ చేసేటప్పుడు వీళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుంటారా? అంతకుముందే అందరు అభిప్రాయాలు తీసుకుని 1 నెల కిందనే ఇవన్నీ ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ మా ద్వారా ప్రకటిస్తారు. ఆ షెడ్యూల్ కు ఈ ప్రక్రియ అంత ప్రొసీజర్ ఏతుందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. ఆ అభిప్రాయాల మేరకు అది కాకుండా కూడా ఎవరు చేయాలంటే కూడా వేసుకోవచ్చు. దానికి 10 మంది ప్రపోజల్స్ ఉండాలా, యాక్టివ్ మెంబర్ ఉండాలా. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్ర ప్రెసిడెంట్ కావాలంటే 10 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం ఉండాలా, 3 పర్యాయాలు క్రియాశీలక 10 సంవత్సరాలు ప్రాథమిక సభ్యత్వం కంపల్సరీ ప్రాథమిక 3 పర్యాయాలు క్రియాశీలక సభ్యుడు ఉండాలి. ఒకసారి క్రియాశీలక సభ్యుడు అంటే 3 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే ఒకసారి క్రియాశీలక సభ్యత్వం, వరుస క్రమంగా 3 సార్లు క్రియాశీలక సభ్యుడిగా ఉండాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఆ యొక్క స్క్రూటినీ సందర్భంలో. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 10 సంవత్సరాల క్రితం బిఫోర్ పార్టీలో చేరిన వాళ్ళకి అవకాశం ఉండదు అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా. అది ఉంటదా ఉందా అనే విషయం నేను నా చర్చలకు కావాల్సిన పార్టీ నియమాల ప్రకారం 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ అయినా, ధర్మపురి అరవింద్ అయినా వీళ్ళకి 10 years కంప్లీట్ కాలేదు. 10 years అట్లా ఎక్సెప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్సెప్షన్ కేసు కోసము పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎక్సెప్షనల్ కేసెస్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు అస్సాంలో కానీ దానిలో హిమంత బిశ్వ శర్మ, సర్వానంద్ సోనోవాల్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ముఖ్యమంత్రులు ఇచ్చారు కదా. సో ముఖ్యమంత్రులకు ఈ పార్టీ నియమాలకు సంబంధం లేదు. ఇది పార్టీ సంస్థాగత ప్రక్రియ కోసమే ఈ పార్టీ యొక్క నియమావళి. ముఖ్యమంత్రులు ఎవరు కావాలా, మంత్రులు ఎవరు కావాలా, ఎంపీలు ఎవరు కావాలా, ఎమ్మెల్యేలు ఎవరు టికెట్ ఇవ్వాలా, దానికి ఎటువంటి నియమం లేదు. ఓకే, బట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే కంపల్సరీ 10 సంవత్సరాల సభ్యత్వం ఉండాలి, 3 సార్లు క్రియాశీల జిల్లా ప్రెసిడెంట్ కావాలి, 2 పర్యాయాలు క్రియాశీలక సభ్యుడిగా ఉండాలా, 2 సార్లు క్రియాశీలక సభ్యుడిగా ఉంటేనే జిల్లా పార్టీ అధ్యక్షుడు అర్హత. దానికి వయస్సు కూడా ఉంటుంది, 60 సంవత్సరాలు లోబడి ఉండాలా, 45 సంవత్సరాలు పైబడి ఉండాలా. ఇవన్నీ కూడా పార్టీ నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ రాజ్యాంగంలో సూచించినటువంటి ప్రకారంగానే ఎన్నికల జరుగుతుంది. అందుకనే 11 కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరగంటే సామాన్యం కాదు. దాదాపు 6 నెలలైనా సమయం పడుతుంది. పోలింగ్ బూత్ కమిటీలు కావాలా, ఆ పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుని ఎన్నుకునేది ఆ ప్రాథమిక సభ్యులు ఎవరైతే ఉంటారో 50 మంది వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు